మనకు అనుగ్రహించాడు. ఈరోజు మరొక సందేశాన్ని మనం నేర్చుకుంటాం. మేలుకు తగినట్టు ప్రవర్తిస్తున్నామా అనే విషయాలు కొద్ది విషయాలు నేర్చుకుంటాం. మేలుకు తగినట్లు మనం ప్రవర్తిస్తున్నామా లేదా? దేవుడు మేలు చేసేవాడు, దేవుడు మేలు చేస్తుంటాడు. అలాగే మనుషులు కూడా ఒక్కొక్కసారి మనకు మేలు చేస్తుంటారు. చేసిన మేలుని గుర్తుంచుకునే వాళ్ళు ఉంటారు. ఆ మేలుని గుర్తుంచుకొని ఆ మేలుని జ్ఞాపకాల్లో ఉంచుకొని కృతజ్ఞతా భావం కలిగి ప్రవర్తించే వాళ్ళు ఉంటారు. మేలును మర్చిపోయి కృతజ్ఞతాహీనులుగా బ్రతికే వాళ్ళు కూడా ఉంటారు. ఈరోజు మనము మనుషుల యొక్క మేలు గురించి మనం ఆలోచించట్లేదు, కానీ దేవుడు చేసిన మేలు గురించి మనం ఆలోచన చేస్తున్నాం. అంటే దేవుడు చేసిన మేలుకు తగినట్లు ప్రవర్తించాల్సిన అవసరత ఎంతో ఉంది. ఇందుకు దేవుడు మేలు చేసేవాడా కాదా? మన జీవితంలో చేసిన మేలులు ఏంటి? అలా తగినట్లు ప్రవర్తించడం అంటే ఎలా అనే సంగతులు కొద్ది నిమిషాలు మనం నేర్చుకుందాం. ఇందులో మొట్టమొదటిగా దేవుడు మేలు చేయవాడు. దేవుడు మేలు చేయవాడు. 119వ కీర్తన చూడండి ఒకసారి, చదువు సంఖ్య 119వ కీర్తన 68వ వచనంలో 119వ కీర్తన, నీవు దయాళుడవై మేలు చేయుచున్నావు, నీవు దయాళుడవై మేలు చేయుచున్నావు అంటే దేవుడు మేలు చేసేవాడు. అపోస్తుల కార్యములు 14వ అధ్యాయం, అపోస్తుల కార్యములు 14వ అధ్యాయం 17వ వచనం ఒకసారి, 14:15. అయినను ఆయన ఆకాశము నుండి మీకు వర్షమును ఋతువులను దయచేయచ్చు, ఆహారం అనుగ్రహించచ్చు, ఉల్లాసముతో మీ హృదయము నింపుచు, అది మేలు చేయుట చేత. అంటే దేవుడు మేలు చేసేవాడు. దేవుడు ఈ భూమి మీద ఉన్న మానవ జాతి యావత్తు కూడా ఏం చేస్తున్నాడంటే మేలులే చేస్తుంటాడు. ఆ దేవుడు మనుషుల యొక్క మేలును కోరే వ్యక్తి ఎవరన్నా ప్రపంచంలో ఉన్నారంటే మొట్టమొదటిగా ఎవరు? దేవుడే. అంటే మన మేలు కోరి, మన బాగు కోరి మనుషుల యొక్క మేలు వాంఛించే వ్యక్తి ప్రపంచంలో మొట్టమొదటి వ్యక్తి ఎవరంటే దేవుడు. అంటే మనుషుల్లో ఆ వ్యక్తిత్వం ఉండదు. కొంతమంది మనుషుల్లో ఎదుటివాని యొక్క మేలుని వార్చలేని మనుషులు ఉంటారు కొంతమంది. అలాంటి వారితో కలిసి భోజనం కూడా చేయొద్దంటాడు సొలొమోను. ఎదుటివాని మేలు వార్చలేని వారితో కలిసి భోజనం చేయొద్దు. అంటే మేలుని ఓరవలేని తనం మనుషుల్లో ఉంటుంది, కానీ దేవునిలో ఆ స్వభావం అనేది ఉండదు. అంటే దేవుడు మేలు చేసేవాడు అంటది బైబిల్. ఎందుకు ఉండదు? దేవుడు ఎవరికి మేలు చేస్తాడు? దేవుడు ఎవరికి మేలు చేస్తాడు? ఒకసారి మరలా 14వ అధ్యాయం 17వ వచనం చదువు. అయినను ఆయన అనే పదం ఇందాక కూడా మర్చిపోయావా? ఇప్పుడు కూడా మర్చిపోయావా? అయినను ఆయన ఆకాశము నుండి మీకు వర్షమును ఫలవంతములైన ఋతువులను దయచేయచ్చు. మీకు అంట కదా అక్కడ. మీకు అంటే ఎవరు వస్తారు అక్కడ? మీకు అంటే మీకు అనే పదం ఉందాడా?
14:17 మీకు ఉందా? అయినను ఆయన ఆకాశము నుండి మీకు వర్షమును, మీకు అంట కదా అక్కడ. అంటే అక్కడ ఎవరితో మాట్లాడుతున్నాడు పౌలు? ఇప్పుడు దేవుడు కేవలం ఆయన నమ్ముకున్న వాళ్ళకే మేలు చేస్తాడా? ఆయన యొద్దకు వచ్చే వాళ్ళకే మేలు చేస్తాడా? ఆయన యందు విశ్వాసం కలిగిన వాళ్ళకే మేలు చేస్తాడా ఏంటి? అంటే దేవుని దగ్గరకు వస్తేనే మేలు చేస్తాడు ఆయన, రాకపోతే మేలు చేయడా? అంటే అక్కడ మీకు అంట కదా, మీకు అంటే అక్కడ అన్ని జనులు వాస్తవానికి వాళ్ళు ఎవరంటే మీకు అంటే అక్కడ అన్ని జనులు, విగ్రహారాధికులతో మాట్లాడుతున్నాడు. కాబట్టి దేవుడు అందరికీ మేలు చేస్తాడు, అందరికీ మేలు చేస్తాడు ఆయన. మళ్ళా నేను చదువుతాను. అయినను ఆయన ఆకాశము నుండి మీకు వర్షమును, ఫలవంతమును ఋతువును దయచేయచ్చు, ఆహారం అనుగ్రహించచ్చు, ఉల్లాసముతో మీ హృదయములు నింపుచ్చు, మేలు చేయటి చేత తన్ను గూర్చి సాక్ష్యము లేకుండా చేయలేదని బిగ్గరగా చెప్పిరి అన్నాడు. కీర్తన గ్రంథంలోకి వెళ్ళి ఒకసారి మరలా కీర్తన గ్రంథం 125 కీర్తన. దేవుడు ఇంకా ఎవరికి మేలు చేస్తాడంట? 125 కీర్తన 4వ వచనం శాంతి ఒకసారి. యెహోవా మంచి వారికి మేలు చేయము, యథార్థ హృదయులకు మేలు చేయము. అమ్మా ఇంకా ఎవరికి చేస్తాడంట ఆయన? మంచి వారికి మేలు చేస్తాడంట ఆయన. మంచి వారికి మేలు చేయము. 2 యథార్థ హృదయులకు మేలు చేయము. యథార్థ హృదయులకు, యథార్థ హృదయులకు మేలు చేయము అంటే ఆయన అందరికీ మేలు చేస్తాడు. అసలు దేవుడు అందరికీ మేలు చేస్తాడు. ఇంకా ప్రాముఖ్యంగా నొక్కి చెబితే ఏమంటో తెలుసా? యెహోవా మంచి వారికి మేలు చేయము, అలాగే యథార్థ హృదయం కలిగిన వారికి కూడా ఏం చేయాలంటే మేలు చేస్తాడు. అంటే యథార్థంగా బ్రతికే వాళ్ళకి ఎవరు మేలు చేస్తాడు? దేవుడు చేస్తాడు. మనం మంచితనం కలిగి బ్రతికామనుకో, అంటే మన వలన మేలు పొందిన వాళ్ళు మనకు నష్టం కలిగించవచ్చు, కీడు కలిగించవచ్చేమో, కానీ ఆ మంచితనం వలన మనకెవరు మేలు చేస్తారు? దేవుడు మేలు చేస్తాడు. అంటే మన మంచితనం అనుభవించిన వాళ్ళు ఉండొచ్చు, మన బంధువులు కానీ, కుటుంబ సభ్యులు కానీ, ఇరుగు పొరుగు వాళ్ళు కానీ, మన తోటి వారు కానీ. ఒకవేళ మన మంచితనం అనుభవించిన తర్వాత కూడా వాళ్ళు మనకి వేళ నష్టం కలిగించినా, కీడు కలిగించినా సరే, దేవుడు మాత్రం అలాంటి వారికి ఏం చేస్తాడంటే ఒక నిర్దిష్టంగా కొంతమంది గురించి చెప్పాడు అక్కడ. అంటే ఒక ప్రత్యేకంగా మేలు ఎవరికి చేస్తాడంటే, ఇదిగో మంచితనం కలిగి బ్రతికే వాళ్ళకి, యథార్థంగా బ్రతికే వాళ్ళకి ఆయన మేలు చేయక మానడంటాం. ఆయన మానక మేలు చేసేవాడు ఆయన అలాంటి వారికి. 84వ కీర్తన చూడొస్తారు, అక్కడ కూడా మాట అంటాడు. 84వ కీర్తన 11వ వచనం. 84వ కీర్తన 11వ వచనం. ఇక్కడ చాలా అద్భుతంగా మాట్లాడుతున్నాడు. దేవుడని యెహోవా సూర్యుడును కేడమునై ఉన్నాడు, యెహోవా కృపయు ఘనతయు అనుగ్రహించును. అంటే దేవుడు ఏమనుగ్రహిస్తాడు? ఘనత కూడా అనుగ్రహిస్తాడు ఆయన. కృప అనుగ్రహిస్తాడు, ఘనత అనుగ్రహిస్తాడు. ఆ తర్వాత యథార్థముగా ప్రవర్తించు వారికి ఆయన ఏ మేలును చేయక మానడు. ఎవరికంట? యథార్థంగా ప్రవర్తించే వాళ్ళకి మేలు చేయక మానని దేవుడు ఆ దేవుడు. కాబట్టి మనుషులు మర్చిపోతారేమో, కానీ మన మంచితనం ఎవరు మర్చిపోర్రా? దేవుడు మర్చిపోడు. హెబ్రీ పత్రికలో కూడా ఒక అద్భుతమైన మాట అంటాడు, ఏ చిన్న మేలును కూడా దేవుడు మర్చిపోడను. మనం ఏ చిన్న మంచి చేసినా, ఏ చిన్న సహాయం చేసినా సరే దేవుడు మర్చిపోడు అంటాడు. హెబ్రీ పత్రిక 6వ అధ్యాయంలో కూడా ఆయన నామాన్ని బట్టి చూపిన ప్రేమను మరుచుటకు దేవుడు అన్యాయస్తుడు కాడు అంటాడు. ఆయన ఖచ్చితంగా ఏం చేస్తాడంటే అలాంటి యథార్థంగా ప్రవర్తించే వాళ్ళకి మేలు చేస్తుంటాడు, మానక మేలు చేస్తాడు. మేలుతోటి మన హృదయాలను దేవుడు తృప్తిపరుస్తాడు. 103వ కీర్తన చూడ ఒకసారి అక్కడ. 103వ కీర్తన. నీ హృదయాన్ని దేవుడు ఏం చేస్తాడో తెలుసా? నువ్వు యథార్థంగా బ్రతికితే, మంచితనం కలిగి బ్రతికితే. 5వ వచనం చదువు శాంతి ఒకసారి. 103వ కీర్తన 5వ వచనం. పక్షిరాజు యవనము వలె నీ యవనము క్రొత్తదగుచుండునట్లు మేలుతో నీ హృదయమును తృప్తిపరచుచున్నాడు.
దేవుడు ఏం చేస్తున్నట్రా? మేలుతో నీ హృదయమును తృప్తిపరచుచున్నాడు. పక్షిరాజు యవనము వలె నీ యవనము క్రొత్తదగుచుండునట్లు చెప్పాను కదా గతంలో, పక్షిరాజు నేర్పుతున్న పాఠాలని. ఈ పాయింట్ జ్ఞాపకం చేశాను, మీకు గుర్తుందో లేదా? అంటే దేవుని యొక్క ప్రజలు ఎలా ఉండాలంట? ఒక పక్షిరాజు యవనము వలె ఒక క్రొత్తదనం అనేది దేవుని యొక్క ప్రజల్లో కనిపించాలంటాడు. మేలు చేత ఆయన మనుషుల యొక్క హృదయాలని యథార్థంగా బ్రతికే వాళ్ళని తృప్తిపరుస్తాడు అంటారు. 107వ కీర్తన చూడ ఒకసారి అక్కండి. 107వ కీర్తన 9వ వచనం. 107వ కీర్తన 9వ వచనం. ఏలయనగా ఆశగల ప్రాణమును ఆయన తృప్తిపరచి ఉన్నాడు, ఆకలి గొనిన వారి ప్రాణమును మేలుతో నింపి ఉన్నాడు. కాబట్టి ఈ మాటలు బట్టి మనకి ఏమర్థమవుతుంది సహోదరులారా? దేవుడు మేలు చేసేవాడు అని మనకు అర్థమవుతుంది. రెండోది, దేవుడు ఎవరికి మేలు చేస్తాడంటారా స్త్రీలారా? అందరికీ మేలు చేస్తాడు. అలా నిర్దిష్టంగా నొక్కి చెప్తున్నాడు ఒక చోట. ఇదిగో 2 లక్షణాల గురించి మాట్లాడు నిర్దిష్టంగా. యెహోవా మంచి వారికి మేలు చేయము, యథార్థ హృదయులకు మేలు చేయమని రచయిత యెహోవాను వేడుకుంటున్నాడు. ఆ కీర్తన రాసిన రచయిత పరమదేవుని వేడుకుంటున్నాడు. దేవా యెహోవా, ఎవరైతే మంచితనం కలిగి బ్రతుకుతుంటారో వాళ్ళకి మేలు చేయాలి. ఇప్పుడు దేవుని వలన మనం మేలు పొందాలనుకో ఏం చేయాలి? ఇప్పుడు ఏం చేయాలి? ఇప్పుడు ఎవరికి మేలు చేయమని రచయిత ప్రార్థన చేస్తాండ్రా? ఇప్పుడు ఆయన వల్ల మనం మేలు పొందాలనుకో మనం కూడా ఎలా ఉండాలి? ఒక మంచితనం ఉండాలి. రెండోది, యథార్థ హృదయము ఉండాలి. అది ఉంటే, యథార్థ హృదయం ఉంటే, మనలో ఒక మంచితనం అనేది ఉంటే దేవుడు అద్భుతంగా మేలు చేస్తాడు. మంచితనం ఆత్మఫలం గుర్తుందా మీకు? అంటే పరిశుద్ధాత్మ యొక్క ఫలం అది, పరిశుద్ధాత్మ యొక్క ఫలం. అయితే ఆత్మఫలం ఏమనగానే గలతీ పత్రికలో పరిశుద్ధాత్మ యొక్క ఫలం గురించి మాట్లాడతారు. అంటే పరిశుద్ధాత్మని పొందిన వాళ్ళు, పరిశుద్ధాత్మను కలిగిన వాళ్ళు, పరిశుద్ధాత్మ చేత నింపబడిన వాళ్ళు ఏ లక్షణం కలిగి ఉంటారు? మంచితనం అనే ఒక లక్షణం కలిగి ఉంటారు. మంచితనం అనే ఒక లక్షణం కలిగి ఉంటారు. అది అవసరం అన్నమాట. దేవుని యొక్క ప్రజలకి అది చాలా అవసరం అన్నమాట. ఒక మంచితనం అనేది కలిగి ఉండడం చాలా అవసరం. ఆ మంచితనం ఒకరోజు మనం రెబెకాలో చూడవచ్చు. గుర్తుందా? ఎలియాజరు కొన్ని వంటలను తీసుకొని, వాస్తవానికి ఆవిడ ముఖం చూశాడు ఎలియాజరు, రెబెకా ముఖం చూశాడా? చూడలా. ఎవరో అప్పుడు ఒక బావి దగ్గరకు వచ్చేసిన తర్వాత యెహోవాకు దేవునికి ప్రార్థన చేస్తాడు. యెహోవా ఎవరో, ఆ మొహం అయితే నాకు తెలియదు, మరి పలానావుడిని ఎలా కనిపెట్టాలంటానికి ఆయన ఏం చేస్తాడో తెలుసా? ఇదిగో నాకు దాహం ఏమని నేను అడుగుతాను. ఇప్పుడు ఆవిడేమనాలి? నీకు మాత్రమే కాదు నీ వంటలు కూడా నేను ఏం చేస్తాను? నీళ్లు పోస్తానని ఎవరైతే అంటారో ఆవిడే నా యజమానునికి భార్య. చూడండి, ఆశ్చర్యకరంగా ఉంటాయి ఆ ప్రార్థనలో పాత నిబంధన. అన్నట్లుగానే అందులోకి రెబెకా వచ్చేసింది కడవ ఎత్తుకొని. ఆయన నీళ్ళు అడిగాడు. ఆయన నీళ్ళు అడిగితే ఆవిడేం చేసింది? నీకు మాత్రమే కాదు. ఒక్కొక్క వంట ఎన్ని నీళ్ళు తగ్గుతానా? ఒక్కొక్క వంట ఎన్ని నీళ్ళు తగ్గుద్ది అనుకున్నావు? ఒకటే కదా ఆయన దగ్గర ఉన్నంట్లో. ఆ బావులు ఎలాగుంటే తెలుసు కదా, మీకు చెప్పాను కదా గతంలో. ఆ బావులు చుట్టు బావులు అనమాట, చుట్టు బావులు అనమాట. ఒక్కొక్క మెట్టు దిక్కుంటారు అనమాట. చెలికత్తలు కూడా ఉన్నారు ఆవిడ దగ్గర. అంటే ఆవిడ కూడా ఏం చేసింది? పని చేసింది చేయలేదా? అంటే ఆయన అడిగింది ఆయనకి దాహము, కానీ ఆవిడేం చేసింది? అంటే అక్కడ ఏం కనిపిస్తుంది అంటే మనకి ఒక మంచితనం అనే ఒక లక్షణం ఆవిడలో ఉంది కదా. మన ఇంటి ముందుకు వస్తే పొమ్మంటాం, ఖాళీ లేవులేపో మళ్ళీ రేపు అంటాం అనమాట. మనం కొంచెం బియ్యం వేయమ్మా, లేకుంటే కొంచెం అన్నం వేయమ్మా, ఏదన్నా ఒక పాత చీర ఉంటే ఇయ్యమ్మా అంటే ఏమంటాం మనం? మళ్ళీ రేపో. కొత్త చీర అడగల. ఏమడిగింది? ఏదో 2-3 సంవత్సరాల క్రితం కట్టుకున్న చీర అడిగింది, లేదా ఒక రేషన్ బియ్యం అడిగింది. రేషన్ బియ్యం కాకపోతే సన్న బియ్యం మొత్తం. మనం సన్న బియ్యం పోయాం, ఏ బియ్యం మొత్తం? అంటే మనం తినంది పెడితే ఎలాగది? అది సత్క్రియ అయిపోద్దా? అంటే మనం తిననది పెట్టాలా వాళ్ళకి? తప్పు. మనం ఏది తింటామో అది పెట్టాలి. అంటే మనం తిననది, మనకు నచ్చినది వేస్ట్ పెట్టాలా? అంటే ఆ మంచితనం కలిగి, యథార్థం కలిగి బ్రతికితే దేవుడు సహాయం చేస్తాడు. దేవుని యొక్క ప్రజలకైతే ఆయనకి ఎల్లప్పుడూ మేలు చేస్తుంటాడు. ఆదికాండం 50వ అధ్యాయంలో యోసేపు అన్న ఒక మాట జ్ఞాపకం చేసుకుందాం.
అంటే దేవుని ప్రజలకైతే ఆయన ఏం చేస్తాడంటే ఎల్లప్పుడూ మేలు చేస్తాడు. ఆయన వారి మేలు కొరకే ఆయన సమస్తం చేస్తుంటాడు. ఆదికాండము 50వ అధ్యాయము 19-20 వచనాలు చదువు ఒకసారి. అంటే వాళ్ళు భయపడిపోయారు. యాకోబు చనిపోయాడు. యాకోబు చనిపోయిన తర్వాత తండ్రి చనిపోయాడు కదా, యోసేపు ఇచ్చి మన మీద పడతాడేమో, మనల్ని ఏదైనా జాతడేమో అని అన్నలు భయపడి యోసేపు దగ్గరకు వచ్చి గడగడగడ వణుకుచు బాధపడుతూ మాట్లాడుతున్నాడు. ఆ మాటలకి యోసేపు ఏడ్చేశాడు. అంటే నన్ను సరిగ్గా అర్థం చేసుకోలేదు అన్నేలని. అప్పుడు యోసేపు ఏమంటాడు, యోసేపు భయపడకుడి, నేను దేవుని స్థానమందు ఉన్నానా, మీరు నాకు కీడు చేయని ఉద్దేశించితిరి గాని నేటి దినమున జరుగుచున్నట్లు అనగా బహు ప్రజలను బ్రతికించినట్లుగా అది మేలుకే దేవుడు ఉద్దేశించెను. ఇప్పుడు యోసేపు జీవితంలో జరిగిన ప్రతిదీ మేలు కొరక కీడు కొరక రచయిత ఏమ్మా ఎన్ని జరిగినాయి? యోసేపు జీవితంలో ఎన్ని జరిగినాయి అంటే దేవుని ప్రజల యొక్క జీవితాల్లో ఏం జరిగినా సరే అది దేనికోసమా? మేలు మేలు మేలు. మీకు అందరూ తెలిసిన కంఠస్థ వాక్యం కూడా చదువుకుందాం. రోమపత్రిక 8వ అధ్యాయం చూడండి ఒకసారి. దేవుని ప్రజలకైతే ఆయన ఎల్లప్పుడూ మేలు చేస్తున్నాడు. ఆయన మేలు కొరకే చేస్తాడు అన్ని కూడా. రోమపత్రిక 8వ అధ్యాయము 28వ వచనం. 8:28. దేవుణ్ణి ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుచున్నవని ఎరుగుదుము. చివరి మాట, మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుచున్నవి. అంటే సమస్తం సమకూడి దేనికోసం జరుగుతున్నాయి అంట? మేలు కలగడానికే జరుగుతుంది. సమస్తం కూడా ఎవరికి? దేవుణ్ణి ప్రేమించే వారికి. 2 ఆయన సంకల్పం చొప్పున పిలువబడ్డ వారికి. ఈరోజు ఇక్కడ కూర్చున్న మనం దేవుణ్ణి ప్రేమించే వాళ్ళమేనా? 2 సంకల్పం ప్రకారంగా పిలువబడ్డ వాళ్ళమేనా? అవునా? నేను ప్రేమించేవాడిని, సంకల్పం ప్రకారంగా పిలువబడ్డవాడినే అని కనుక మనం చేతులు ఎత్తామనుకో, గ్రంథం ఏమంటదంటే ఇదిగో నీ జీవితంలో ఏం జరిగినా సరే అది మేలు కలుగుటికే జరుగుద్ది. కాబట్టి నిర్దిష్టంగా ప్రాముఖ్యంగా దేవుడు తన ప్రజలకు ఏం చేస్తాడు రాసిడారా? మేలుడు చేస్తూనే ఉంటాడు. ఆయన మానక మేలు చేస్తుంటాడు. మేలుతో నీ హృదయాన్ని ఏం చేస్తాడంటే ఆయన తృప్తిపరుచుచున్నాడు. మేలుతో నీ హృదయాన్ని తృప్తిపరుస్తుంటాడు. ఏం యోసేపు అలాంటి తృప్తి ఇవ్వలేదా దేవుడు? ఏనా సైలేనా? యోసేపుకు దేవుడు అలాంటి తృప్తి ఇవ్వలేదనా? ఇప్పుడు ఆ బాధలన్నీ మర్చిపోయేలాగా దేవుడు 2 కొడుకులు ఇచ్చాడుగా. ఆ కొడుకులు కూడా ఏమైనా పేరు పెట్టాడు? నా బాధలు మర్చిపోయేలాగా దేవుడు చేశాడు. కాబట్టి ఏం పేరు పెట్టాడు ఆయన? పెద్దోడికేమో మనిషి అని పెట్టాడు, రెండోవాడికేమో ఎఫ్రాయిం. అంటే పేరుకి ఏంటో అర్థం తెలుసా? ఇదిగో నా తండ్రి ఇంటి దగ్గర కలిగినవి, లేకుంటే ఇదిగో అనేక బాధలు నాకు కలిగిన అన్నింటినీ కూడా మర్చిపోయేలాగా చేశాడు దేవుడని ఆ అర్థం వచ్చేలాగా పేర్లు పెట్టేసి. అంటే యోసేపు యొక్క హృదయాన్ని దేవుడు ఏం చేశాడు? తృప్తిపరచలేదా? సంతృష్టిపరచలేదా? అంటే ఆయన ఎంత సంతోషంగా ఉన్నాడు, ఎంత సంతుష్టిగా, ఎంత సంతృప్తిగా ఆయన ఉన్నాడు. అంటే అంతకుముందు జరిగిన వాళ్ళకి జరగలేదా? జరిగినవి. అవన్నీ కూడా ఎందుకు జరిగినవి? వారి కుటుంబాన్ని సజీవంగా ఉంచడానికే కదా. కాబట్టి సమస్తం సమకూడి జరుగుతున్నవి దేనికోసం అంటే మేలు కోసం అన్నది గ్రంథం. కాబట్టి దేవుడు అందరికీ మేలు చేస్తాడు. అలాగే ప్రాముఖ్యంగా మంచి వారికి, యథార్థ బుద్ధికి మేలు చేస్తాడు. మీకందరూ తెలిసినట్లు మరొక పాయింట్ రాసుకుందాం. దేవుడు చేసే మేలుడేంటి? దేవుడు చేసే మేలుడేంటి అంటే ఇందాక లుస్త్రాలో మాట్లాడుతూ ఒక మాట ఉంది కదా. లుస్త్రాలో మాట్లాడుతూ ఏమంటాడు అక్కడ? చూడమని చెప్తారా? లుస్త్రాలో మీకు మేలు చేస్తున్నాడు కదా దేవుడు. మీకు ఏం చేస్తున్నాడు? మేలు చేస్తున్నాడు. ఇంతకు ఎలా మేలు చేశాడు వాళ్ళకి? అన్యజనులకి, అవిశ్వాసులకి దేవుడు ఎలా మేలు చేస్తున్నాడు? అక్కడ పౌలు అక్కడ మాట్లాడింది ఎవరు? ఎక్కడ మాట్లాడాడు? వస్త్రంలో మాట్లాడాడు. ఎవరితో మాట్లాడుతున్నాడు? విగ్రహారాధికులైన అన్యజనులతో మాట్లాడుతున్నాడు. దేవుడు వాళ్ళకి ఏం చేశారంట? మేలు చేశాడు. ఏంటి ఇంతకు దేవుడు వాళ్ళకి చేసిన మేలేంటి? దేవుడు వాళ్ళకి చేసిన మేలేంటి? ఆకాశం నుంచి ఆయన ఏం చేశారంట?
అయినను ఆయన మీకు ఆకాశము నుండి వర్షమును, అంటే వర్షం కురిపించడం ఎవరు చేసిన మేలది? అంటే దేవుడు మన మానవ జాతికి చేసే మేలది. వర్షం కురవటం దేవుడు మానవ జాతికి చేసే మేలు. అది గుర్తించరు మనుషులు. అది గుర్తించకుండా దేవుడు మాకు ఏం చేశాడు మాకు దేవుడు. కానీ గ్రంథం ఏమంటదంటే వర్షం కురుస్తుందంటే నీకు దేవుడు మేలు చేస్తున్నట్లే. ఇంకేం చేస్తున్నట్టు అక్కడ రెండో మాట, ఋతువులను ఇస్తున్నాడు మీకు, ఆహారం ఇస్తున్నాడు మీకు కదా, ఆహారం ఇస్తున్నాడు మీకు. ఉందా? తినడానికి తిండి లేనులు ఉన్నారు. వాస్తవానికి ఒక పూట తిని 2 పూట్ల పస్తులు ఉండేవాళ్ళు ఉన్నారు ప్రపంచంలో. ప్రపంచంలో ఎందుకు, మన రాష్ట్రంలోనే లక్షల మంది ప్రజలు ఉన్నారు. అలా కాకుండా పరమ తండ్రి వర్షాన్ని, ఋతువులని, 3 పూట్ల సమృద్ధిగా ఆహారాన్ని ఎవరిస్తున్నారు? అది 2 కొరింథీ పత్రిక 8వ అధ్యాయం చూడు ఒకసారి. విత్తేవానికి విత్తనాన్ని, తినేవారికి ఆహారం ఇచ్చేది ఎవరో? నీకు విత్తనాన్ని ఇచ్చేది ఎవరో తెలుసా? ఇంకా సీజన్ వచ్చేసింది కదా, వర్షాకాలం సీజన్ దగ్గరకు వచ్చేసింది. ఈ వర్షాకాలం సీజన్ దగ్గరకు వచ్చేసిన తర్వాత రైతులు ఏం చేస్తారా? విత్తనం ఇస్తారు. రైతులకు విత్తనాలు ఇచ్చేది ఎవరు మరి? నేను కొనుక్కొచ్చుకోండి కొట్లు అంటావా? గ్రంథం ఏం చెప్తుందంటే విత్తేవాడికి విత్తనాన్ని, ఆ విత్తనానికి మొలకని, ఆహారాన్ని ఇచ్చేది ఎవరో తెలుసా? చదువు 9వ అధ్యాయం, క్షమించండి, 2 కొరింథీ పత్రిక 9వ అధ్యాయము 10వ వచనం చదువు శాంతి. విత్తువానికి విత్తనమును, తినుటకు ఆహారమును దయచేయు దేవుడు మీకు విత్తనము దయచేసి, చాలే, విత్తువానికి విత్తనమును, తినుటకు ఆహారమును దయచేయు దేవుడు. దేవుడు ఏం చేస్తాడు? ఆయన చేసిన మేలేంటి? ఆయన మనకి ఏం దయచేస్తాడంటే విత్తేవానికి విత్తనాన్ని, తినుటకు ఆహారాన్ని దయచేసేవాడు. ఆయన దయచేసేవాడు. సమస్త అక్కరలు కూడా అన్నాడు. సమస్త అక్కరలు అడగక మునిపే అంటాడు. సమస్త అక్కరలు అడగక మునిపే అంటాడు. యేసుక్రీస్తు వారు ఏమంటాడు నాకు గుర్తుందా? మత్తయి సువార్తలో మీకు తెలుసు కదా మాట, మీరు అడగక మునిపే మీ అక్కర్లేమో మీ పరలోకపు తండ్రికి తెలియను. మొదట మీరేం చేయాలి? ఆయన రాజ్యాన్ని, నీతిని వెతుకుడి, ఇదిగో తర్వాత మీకు అవన్నీ అనుగ్రహించబడు. మీరు అడగక మునిపే. అడిగితే బట్టలు కొంటున్నావా? పిల్లలకి అడగకుండా బట్టలు కొంటున్నావా? అడిగితే బట్టలు కొంటున్నావా లేకుండా అడగకుండా బట్టలు కొంటున్నావా? అడిగితే సైకిల్ కొంటున్నావా, అడగకుండా సైకిల్ కొంటున్నావా? అడిగితేనే కొంటున్నావా? అడిగితేనే స్కూల్లో జరిపిస్తున్నావా? అడిగే బుక్స్ కొంటున్నావా? అడిగే చెప్పులు కొంటున్నావా? ఏనా? మీరు ప్రభు అదేంటప్పుడు మీ చెడ్డవారు అయ్యుండి మీ పిల్లలకు మంచి ఈవులు ఏనెరిగినలా? మీరు చెడ్డవాళ్ళు. వాస్తవానికి చెడ్డవాళ్లే పిల్లలకు అలా చేస్తుంటే పరలోకపు తండ్రి ఇంకెలా చేయను? ఇంకెలా చేస్తాడు ఆయన? గుర్తున్న మాటలో, మీరు చెడ్డవారయ్యుండి మీ పిల్లలకి మంచి ఈవులు ఈయన ఎరిగి ఉండేగా మీ పరలోకపు తండ్రి ఇంకెలా చేస్తాడు మీకు? కాబట్టి ఏమి తిందుమో, ఏమి త్రాగుదమో అని విచారించకుడి, ఏమి ధరించుకుందామని విచారించకుడి. ఇవన్నీ మీకు కావాలని మీ పరలోకపు తండ్రికి తెలియను. మీరు అడగక మునుపే మీ అక్కర్లేవా ఆయనకు తెలుసు. మరి మీరు అడగాల్సింది ఏంటిది మరి? అడుగుడి మీకు ఇవ్వండి అంట కదా. ఏం అడగాలి మరి? వస్త్రాలు లేవండి, మా పిల్లలకు వస్త్రాలు లేవండి, లేకుంటే భోజనం లేదండి, లేదంటే ఇంట్లో పలానా వస్తువు లేదండి, లేదంటే బాగా చదవాలండి, మంచి ఉద్యోగం రావాలండి. మీలో ఎవరికైనా జ్ఞానము పొదువుగా ఉన్న ఎడల అతడు దేవుణ్ణి ఏమడగాలి? నాయన నాకు జ్ఞానం కొద్దుగా ఉంది, వివేకం కొద్దుగా ఉంది, ఆత్మ సంబంధమైన వివేకం కొద్దుగా ఉంది తండ్రి, జ్ఞానం కొద్దుగా ఉంది, నాకు ఎలా ప్రవర్తించాలి, ఎలా నడవాలి మనం అడగాల్సినది. పౌలు ప్రార్థనలు మనం చూసామనుకో పత్రికల్లో జరగదు. పౌలు ప్రార్థనలు చూస్తే శరీర సంబంధమైన అంశం ఏదైనా కనిపిస్తుందా? మీరు ఒకసారి ప్రతి పత్రికలో పౌలు ప్రార్థన ఉంటుందన్న. ఒకసారి చదవండి, ఒకసారి మీరు టైం స్పెండ్ చేసి కొంచెం
ప్రతి పత్రికలో, కొలస్సీ పత్రికలో ప్రార్థన ఉంటుంది. 9 నుంచి 12 వచనాలు 1వ అధ్యాయంలో. ఆ ప్రార్థన అద్భుతంగా ఉంటుంది అనమాట. అత్యద్భుతంగా ఉంటుంది ఆ ప్రార్థన. ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయంలో ప్రార్థన ఉంటుంది. అంటే ఆయన ప్రార్థనలు చూస్తే ఆత్మ సంబంధమైన విషయాలే అక్కడ ఎక్కువ కనిపిస్తుంటాయి అనమాట. అవసరం లేదు, అవసరాలు అడగాల్సిన అవసరం లేదు, దేహం గురించి చింతించాల్సిన అవసరత లేదు. సమస్త అక్కర్లు ఆయన తెలుసుంటాడు, మనకు మేలు చేస్తుంటాడు. ఇంకా ఏం చేశాడు మీకు తెలుసు కదా, మనకు ఆరోగ్యాన్ని కూడా ఇస్తున్నాడు అనమాట. నేను ఆరోగ్యమును కలగజేశాను అంటాడు. ఇశ్రాయేలు గురించి మాట్లాడుతూ నేను ఆరోగ్యమును కలగజేశాను అంటాడు. ఇశ్రాయేలు గురించి మాట్లాడుతూ అక్కడ ఏమంటాడు గుర్తున్న ద్వితీయోపదేశకాండంలో, మృతి నిందించేవాడను నేనే, బ్రతికించేవాడను నేనే, గాయపరచువాడను నేనే, స్వస్థపరచువాడను నేనే స్వస్థపరుస్తాను, నిన్ను స్వస్థపరచు యెహోవాను నేనే అంటాడు 15వ అధ్యాయం నిర్గమకాండం 15. ఆరోగ్యం కొరకు లేదా రోగం వస్తే వైద్యులను సంప్రదించాలనే సజెషన్, సలహా ఎవరిస్తున్నారు? డాక్టర్ దగ్గరికి మనం వెళ్ళాం, ఆయన మందులు ఇచ్చాడు, మన వ్యాధి తగ్గింది, మన రోగం తగ్గింది. అయినా ఆ విధంగా ఆ వ్యాధి తగ్గేలాగా ఆరోగ్యం కలగజేయడానికి మూలం ఎవరు? మూలం దేవుడే. అది గుర్తుంచుకోండి మనసులో. నేను హాస్పిటల్కి వెళ్ళాను, 10 లక్షలు ఖర్చు పెట్టాను, 2 లక్షలు ఖర్చు పెట్టాను, 10,000 రూపాయలు అయిపోయింది ఈ సంవత్సరం. మనం ఎంత ఖర్చు పెట్టినా, ఎన్ని మందులు తిన్నా సరే ఆరోగ్యానికి మూలం కర్త ఎవరు తెలుసా? దేవుడే. ఎందుకంటే రోగం వస్తే వైద్యుడిని సంప్రదించాలని సజెషన్ ఇచ్చింది ఎవరు? గ్రంథం కదా, గుర్తుందా? రోగులకే కానీ ఆరోగ్యము గల వారికి వైద్యుడు ఇక మీద నీళ్లు త్రాగక నీ కడుపు జబ్బు నిమిత్తం ఏం త్రాగాలి? కొంచెం ద్రాక్షరసం త్రాగంటాడు. ఎవరితో? తిమోతితో. తిమోతికి ఒక కడుపు జబ్బు ఉంది, అది తగ్గడానికి ఏం చేయమంటున్నాడు? మెడిసిన్ తీసుకో. హిజ్కియా కూడా మరణకరమైన రోగం వస్తుంది, ఏం చేస్తాడు? అంజూరపు పండ్ల ముద్దని బాగా నూరి అది ఆ పుండు కట్టేయండి అంటాడు యెషయా ప్రవక్త వచ్చి. కాబట్టి మనం వైద్యాన్ని అనుసరించవచ్చు, వైద్యం చేయించుకోవచ్చు, కానీ మూలం కర్త ఎవర్రా? అది గుర్తుంచుకోవాలి మనం. మూలం ఆయనన్నా, మూలం మాత్రం ఆయనే వస్తాడురా. ఎందుకంటే దేహం ఆయన స్వాధీనంలో ఉంది, సమస్తం కూడా ఎవరి స్వాధీనంలో ఉంది? సమస్తం ఆయన స్వాధీనంలో. ఇంకా ఆత్మ సంబంధంగా ఇందులో చివరిగా తన కుమారుని కూడా ఇచ్చాడు కదా మనకి. మన కోసం ఏం చేశాడు? తన కుమారుణ్ణి ఇచ్చేశాడు. ఒకసారి రోమపత్రిక మీకు తెలిసిన మాట చదువుదాం. ఒకసారి రోమపత్రిక 8వ అధ్యాయము 32వ వచనం చదువుతాంటే ఒకసారి. రోమపత్రిక 8వ అధ్యాయం 32వ వచనం. తన సొంత కుమారుని అనుగ్రహించుటకు వెనుక తీయక మన అందరి కొరకు ఆయనను అప్పగించిన వాడు, ఆయనతో పాటు సమస్తమును మనకెందుకు అనుగ్రహింపడు? ఈ వచనం అర్థమైందా? వాటి అర్థమైంది ఆ మాట. చూడ ఎంత అద్భుతంగా ఉంటుందో. తన సొంత కుమారుని అనుగ్రహించిన వాడు సమస్తం మనకెందుకు అనుగ్రహింపడు? తన కుమారుణ్ణి ఎవరి కోసం ఇచ్చాడు? శత్రువుల కోసం ఇచ్చాడు. శత్రువుల కోసమే తన కుమారుణ్ణి చంపినోడు, తన కుమారుణ్ణి మరణానికి అప్పగించినోడు. ఈరోజు మనం శత్రువులమా పిల్లలమా? పిల్లల కోసం ఇంకేం చేస్తాడు మరి? ఇప్పుడు శత్రువుల కోసమే దేవుడు ఏం చేశాడు? తన కుమారుని ఇచ్చాడు. మరి ఈరోజు మనం ఎవరము? పిల్లలు. మరి పిల్లల కోసం దేవుడు ఏం చేస్తాడు? ఇంకా తక్కువ చేస్తాడా ఎక్కువ చేస్తాడా? శత్రువుల కోసమే అంత చేసిన దేవుడు పిల్లల కోసం ఇంకెంత చేస్తాడు, ఇంకెంత గొప్పగా చేస్తాడు ఆయన. అది మనకు అర్థం కాల వచనం, ఆ భావం మనకు అర్థం కాల. కాబట్టి ఆ పరమ తండ్రి, పరమ దేవుడు ఆయన మేలు చేస్తూనే ఉంటాడు. మానవ మేలు చేసేవాడు, చేస్తూనే ఉంటాడు. కాబట్టి దేవుని వలన మేలు అనుభవించి ఆ మేలును పొంది ఆ మేలు చేత తృప్తి పొందిన మనుషులు కాలక్రమంలో ఏం చేస్తున్నాడు తెలుసా? మేలుకు తగినట్లుగా ప్రవర్తించట్లేదు.
మేలు చేత హృదయాలని తృప్తిపరుచుకుంటూ మేలును అనుభవిస్తూ దేవుని వలన మేలును పొందుతూ మేలు అనుభవిస్తూ కాలక్రమంలో రోజులు గడిచే కొద్ది ఏం చేస్తున్నారంటే చివరికి ఆ మేలు మరిచిపోయి దేవుడు చేసిన మేలుకు తగినట్లుగా ఏ మాత్రం కూడా ప్రవర్తించట్లేదు. దాన్ని మనం ఆలోచిద్దాం. నెక్స్ట్ 4, మేలుకు తగినట్లు ప్రవర్తింపని హిజ్కియా అనే ఒక యోధారాజు దేవుని వలన ఒక అద్భుతమైన మేలు పొందాడు. కానీ ఆయన గురించి ఇచ్చిన స్టేట్మెంట్ ఏంటంటే, మనం చదివిన లేఖన భాగంలో, అతడు మేలుకు తగినట్లు ప్రవర్తింపనందున యెహోవా కోపము హిజ్కియా మీదకును యెరూషలేము పట్టణం మీదకును వచ్చింది. తెలుసుగా హిజ్కియా గురించి ఎన్నోసార్లు మనం నేర్చుకున్నాం కదా. ఇంతకీ దేవుడు హిజ్కియాకు చేసిన మేలేంటో చూద్దాం. అసలు మేలుకు తగినట్లు ప్రవర్తించకపోవడం అంటే ఏంటో చూద్దాం సార్. మొట్టమొదట ఇందులో దేవుడు హిజ్కియాకు చేసిన మేలు. ఇంతకీ ఏ మేలు పొందాడు దేవుని వలన? శ్రమను. తమ్ముడు ఒక మేలు చెప్పు. సహోదరుల, దేవుని వలన హిజ్కియా పొందిన మేలు ఏంటి? నా లిస్టులో 3 ఉన్నాయి, చెప్పాలి. దేవుడు హిజ్కియాకు చేసిన సహాయం. దేవుడు హిజ్కియాకు ఏం సహాయం చేశాడు? ఎన్నోసార్లు చదివాం కదా, నేర్చుకున్నారు కదా మనం, మీరు కూడా. ఆ 3 ఆరోగ్యం ఇచ్చాడు, అంటే ఆయుష్కాలం ఇచ్చేసేస్తాం. రాజ్యపరంగా అంటే ఒక విపత్తు వచ్చేసిందమ్మా, రాజ్యం మీదకి ఒక విపత్తు వచ్చింది, వ్యక్తిగతంగా అతని మీదకి ఒక విపత్తు వచ్చింది. రాజ్యపరంగా దేవుడు మేలు చేశాడు, వ్యక్తిగతంగా దేవుడు మేలు చేశాడు. సంధ్య అంటే రాజ్యం అంతటి మీదకి ఒక ఉపద్రవం వచ్చింది, వ్యక్తిగతంగా అతని మీదకి ఒక ఉపద్రవం వచ్చింది. ఆ 2 ఉపద్రవాల నుంచి దేవుడు అద్భుతంగా అతన్ని కాపాడి, దేవుడు అతనికి తోడుగా ఉండి అద్భుతంగా హెచ్చించేసాడు. ఆయన తెలుసు కదా. రాజ్యపరంగా విపత్తు అంటే యుద్ధం వచ్చింది కదా, యుద్ధం నుంచి ఏం చేశాడు? అద్భుతంగా చేతికి మట్టి అంటకుండా ఏం చేశాడు తెలుసా మీకు? యుద్ధం నుండి అద్భుతంగా దేవుడు హిజ్కియాను రాజ్యాన్ని కాపాడాడు. సన్హెరీబు 1,80,000 మంది సైన్యాన్ని వేసుకొని యోధా దేశం మీదకి దండయాత్రకు వచ్చాడు. ఈ సన్హెరీబు ఏం చేశాడో తెలుసా? రబ్షాకి అనే తన మంత్రితోటి హిజ్కియాతో మాట్లాడటానికి వచ్చేసాడు అనమాట. అతను వచ్చి నోటికి వచ్చినట్లు వాగి వెళ్ళిపోయాడు అనమాట. అంత మాత్రం కాకుండా ఒక పత్రిక రాసి కూడా పంపించేశాడు సన్హెరీబు. హిజ్కియా, నువ్వు నమ్ముకున్న నీ దేవుని చేత మోసపోమాకు, నువ్వు మోసపోతావు, నీ దేవుడు నిన్ను కాపాడలేడు అని దేవుని మీద హిజ్కియా మీద ప్రేలాపనలు వీలాడు ఆ మనిషి. ఆయన ఏం చేస్తాడు? ఏం చేశాడు తెలుసు కదా మీకు? ఆ ఉత్తరం తీసుకొని యెహోవా మందిరంలోకి వెళ్ళి ఆ ఉత్తరాన్ని పరిచి ఏం చేశాడు? ఆయన ప్రార్థన చేయడం ఆయనకు దిక్కు. యెహోవా అద్వితీయ దేవా అని అద్భుతమైన ప్రార్థన చేస్తాడు ఆయన. అవంటే విగ్రహాలు కాబట్టి, అవి రాళ్ళు కాబట్టి సహాయం చేయలేడు, అలాంటి వాడు కాదు కదా నువ్వు అని ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఒక దూతను పంపించి అష్షూరులో ఉన్న 1,80,000 మంది సైన్యాన్ని ఏం చేస్తాడో తెలుసా? ముత్తుతాడు. రాత్రికి రాత్రి లేచి చూస్తే ఏముంది? అంత ఆ యొక్క దండుపాళ్యం అంతా కూడా శవాలు కొట్టయిపోతుంది. ఇక సన్హెరీబు యోధా దేశాన్ని విడిచిపెట్టి పారిపోతాడు. అంటే హిజ్కియా తన చేతికి మట్టి అంటకుండా ఒక ఉపద్రవం, రాజ్యం మీద ఒక విపత్తు వచ్చేస్తే దేవుడు అద్భుతంగా ఏం చేశాడో తెలుసామా? కాపాడాడు. అలాగే దేవుడు తోడుగా ఉండి అతని వర్ధల చేశాడు. దేవుడు తోడుగా ఉండి వర్ధిల్ల చేశాడు. దేవుడు తోడుగా ఉండి వర్ధిల్ల చేశాడు. ఒక మాట చదువుదాం, రాజుల 2వ గ్రంథం 18వ అధ్యాయం చూడండి ఒకసారి. దేవుడు ఎంత అద్భుతంగా అతని వర్ధిల్ల చేశాడు.
రాజుల 2వ గ్రంథం 18. 7వ వచనం చదువు ఒకసారి. కావున అతని కంటే హిజ్కియాకు యెహోవా అతనికి తోడై ఉండెను, తాను వెళ్ళిన చోట నెల్ల అతడు జయము పొందెను. అతడు అశూరు రాజునకు సేవ చేయకుండా ఎవరు తిరగబట్ల, ఇతను తప్ప అందరూ కూడా సరెండర్ అయిపోతున్నారు. అశూరు రాజుకి అందరూ సరెండర్ అయిపోతున్నారు. దేవుడు తోడుగా ఉండటం వలన ఈ హిజ్కియా కూడా అశూరు మీద తిరుగుబాటు చేశాడు. ఇంకేం చేశారంట? మరియు గాజా పట్టణము వరకు, దాని సరిహద్దుల వరకు, కాపరుల గుడిసెల ఎందేమి, ప్రాకారములు గల పట్టణముల ఎందేమి, అంతటా అతడు ఫిలిష్తీయులను ఓడించాను. ఒక అద్భుతమైన వృద్ధిని సాధించేశాడు హిజ్కియా కాలంలో. అంటే ఎవరు తోడు చేత? దేవుని తోడు చేత. అంటే దేవుడు తోడుగా ఉండటం వలన అతను వృద్ధిల్లాడు. దేవుడు తోడుగా ఉండటం వలన ఆ యుద్ధం నుంచి అద్భుతంగా కాపాడబడ్డాడు. మీకు తెలుసు కదా, ఒకరోజు అతనికి మరణకరమైన రోగం వచ్చిందిరా. ఒకరోజు మరణకరమైన రోగం వచ్చేసింది. మరణకరమైన రోగం వచ్చేస్తే ఈ యెషయా ప్రవక్త వచ్చేసి ఏమన్నాడు? నీ ఇల్లు నువ్వు చక్కబెట్టుక, ఇంకా నువ్వు మరణమవుతున్నావు అన్నప్పుడు అతను ఏం చేశాడు తెలుసా? గోడ వైపు తన ముఖాన్ని తిప్పుకొని కన్నీళ్లతోటి దేవుని సమ్ముఖంలో ప్రార్థన చేశాడు. ఇదిగో ఇక నువ్వు మరణమవుతున్నావు, నీ ఇల్లు చక్కబెట్టుకో అని యెషయా ప్రవక్త అలా చెప్పి అలా వెనక్కి తిరిగి వెళ్ళిపోతున్నాడు. క్షణాల్లో ఆ మనిషి ఏం చేశాడు తెలుసా? కన్నీటితోటి దేవుని వైపుకి, ఆ గోడ వైపుకి ముఖం తిప్పుకొని ఏడుస్తూ ప్రార్థన చేస్తూ, అయ్యా యెహోవా, నేను ఎంత యథార్థంగా బ్రతికని నీకు తెలుసు కదా, దయచేసి సహాయం చేయని ప్రార్థన చేస్తాడరా. అక్కడ చూడండి ఒకసారి 20వ అధ్యాయంలో నేను చదువుతాను కొన్ని మాటలు. 2వ రాజుల గ్రంథం 20వ అధ్యాయం 1 నుంచి. ఆ దినములలో హిజ్కియాకు మరణకరమైన రోగము కలగగా ఆమోజు కుమారుడు ప్రవక్తని యెషయా అతని యొద్దకు వచ్చి, నీవు మరణమవుచున్నావు, బ్రతకవు గనుక నీ ఇల్లు చక్కబెట్టుకొనమని యెహోవా సెలవిచ్చునని చెప్పగా అతడు తన ముఖము గోడ తట్టు తిప్పుకొని, యెహోవా, యథార్థ హృదయుడినై సత్యముతో నీ సన్నిధిని ఎట్లు నడుచుకుంటేనో, నీ దృష్టికి అనుకూలముగా సమస్తమును ఎట్లు జరిగించుతున్న కృపతో జ్ఞాపకం చేసుకొనమని హిజ్కియా కన్నీళ్లు విడుచుచు యెహోవాను ప్రార్థించాను. యెషయా నడిమిషాల నుండి అవతలకు వెళ్ళక మునుపు యెహోవా వాక్కు అతనికి ప్రత్యక్షం ఇలాగు సెలవిచ్చాడు, నీవు తిరిగి నా ప్రజలకు అధిపతి అని హిజ్కియా వద్దకు పోయి అతను తిట్లనము, నీ పితరుడైన దావీదునకు దేవుడకు యెహోవా నీకు సెలవిచ్చినదేమనగా, నీవు కన్నీళ్లు విడిచుట చూచితిని, నీ ప్రార్థన నేను అంగీకరించి అన్నాను, నేను నిన్ను బాగు చేసేదను. అంటే మరణకరమైన రోగం అన్నది చిన్న రోగం కాదు. ఆ రోగం అంటే చావాల మనిషి వాస్తవానికి. అంటే సమాజ యొక్క అంచులకి, మరణపు అంచులకి, పాతాళపు యొక్క అంచుల దగ్గరికి వెళ్ళాడు ఆ మనిషి వాస్తవానికి. అద్భుతంగా దేవుడు ఏం చేశాడు తెలుసారా? సరిగా ఒక విశేషమైన ఆరోగ్యాన్ని, సుమారు 15 సంవత్సరాల ఆయుష్ని దేవుడు ఏం చేశాడు? ఇచ్చేశాడు. ఎప్పుడైతే రోగం తగ్గి ఆరోగ్యం వచ్చేసిందో మనిషిలో మార్పు వచ్చేసింది. కానీ ఈరోజు మనం కూడా అంతేనన్నా. మంచం మీద ఉన్నప్పుడు ఉన్న తగ్గింపు కానీ, కన్నీరు కానీ ఆరోగ్యం వచ్చిన తర్వాత ఉంటుందా? ఉండదు. వ్యాధితో ఉన్నప్పుడు, బలహీనతలో, రోగంతో ఉన్నప్పుడు ఉన్న బాధ, ఆ విధేయత, భక్తి అనేది ఆరోగ్యం వచ్చిన తర్వాత ఉండదు. మనం కూడా అంతే ప్రవర్తిస్తుంటాం ఒకసారి మనం కూడా. అంటే కేవలం అపాయంలో ఉన్నప్పుడే, ఉపద్రవంలో ఉన్నప్పుడే, తర్వాత ఉపద్రవం నుంచి తిరిగి కట్టబడిన తర్వాత ఎలాగుంటాం? అంటే అంతకుముందు ఎలాగున్నామో మళ్ళీ అలానే ఉంటాం అన్నమాట. ఆరోగ్యం బాగా లేనప్పుడు, వ్యాధితో ఉన్నప్పుడు మాత్రమే దేవుడు జ్ఞాపకం వస్తాడు. కానీ ఆరోగ్యం కుదురుపడ్డ తర్వాత అది సరైన పద్ధతి కాదు, సరైన విధానం కానే కాదు అది. కాబట్టి హిజ్కియా అంటే మేలుకు తగినట్లు ప్రవర్తింపని హిజ్కియా. అంటే హిజ్కియా మనకి ఏ పాట నేర్పుతున్నాడంటే, ఇదిగో నేను మేలుకు తగినట్లు ప్రవర్తించక దేవుని కోపానికి లోనయ్యాను, ఇదిగో మీరు కూడా నాలాగా ప్రవర్తించకుండా దేవుడు నీకు ఏ మేలు చేశాడో ఆ మేలుకు తగినట్లు నడుచుకో, ప్రవర్తించు మేలుకు తగినట్లు. అంటే క్షేమంగా ఉన్నప్పుడు దేవుని యొక్క మాట వినం మనం. ఇర్మియా గ్రంథంలో చూడండి ఒకసారి,
అలాంటి ఒక వాడుక ఒక రాజుకున్నాడు. ఇది ఇంతే ఉంచుకోండి. రాజుల గ్రంథం 22వ అధ్యాయం, ఇర్మీయా గ్రంథం 22వ అధ్యాయంలో క్షేమంగా ఉన్నప్పుడు మనుషులకి దేవుని యొక్క మాటలు చెవిన పడవు. దేవుడు ఏమంటే నువ్వు ఆ కాలంలో వినాలి. 21వ వచనం చదువు, 22వ అధ్యాయం 21వ వచనం. నీ క్షేమకాలములో నీతో మాటలాడితిని గాని నేను విననని నీ వంటివి, నా మాట వినకపోవటే నీ బాల్యము నుండి నీకు నీ క్షేమకాలములలో నీతో మాటలాడితిని గాని నేను విననని నీ వంటివి. అంటే క్షేమంగా ఉన్నప్పుడే మనం ఎవరి మాట వినాలి? అపాయంలో ఉపద్రవంలో కాదు, ఆపద వచ్చిన తర్వాతనే కాదు. ఎప్పుడైతే ఈ మేలుడు గురించి చేశాడో మనిషి యొక్క ప్రవర్తనలో మార్పు వచ్చేసింది. ఎలా ప్రవర్తించాడు ఆయన? మేలుకు తగినట్టు ప్రవర్తించాడు. ఎప్పుడైతే ఆరోగ్యం వచ్చిందన్న అతని స్నేహం మారిందన్న, స్నేహం మారింది. అది రాజకీయ స్నేహం, రాజకీయ స్నేహం. స్నేహం మారింది. ఇతనికి ఆరోగ్యం వచ్చిన తర్వాత ఇతన్ని పరామర్శించడానికి బబులోను రాజు కొంతమంది దూతలను పంపించాడన్న. బబులోను రాజు కొంతమంది దూతలను పంపించాడు. ఆ కాలంలో బెరోదగ్బలదాను అనే ఒక రాజు బబులోనికి రాజుగా ఉన్నాడు. అది వాస్తవానికి స్వార్థపూరితమైన రాజకీయ స్నేహం బెరోదగ్బలదండి. అప్పుడు అష్షూరు ప్రభుత్వం చేస్తుంది. అంటే అష్షూరుని ఓడించడానికి ఒక కూటమి కావాలి అనేది బెరోదగ్బలద్ అనే ఒక ప్లాన్ అన్నమాట. అది ఆ స్వార్థం కోసం ఏం చేశాడంటే హిజ్కియాకు రోగం తగ్గితే దూరదేశంలో కదా, బబులోను నుండి చాలా దూరం అనమాట. హిజ్కియాను పరామర్శించడానికి కొంతమంది దూతలను పంపించేశాడు ఆ రాజు. అప్పుడు హిజ్కియా ఏం చేశాడు మీకు తెలుసు కదా? ఏం చేశాడు? ఆ దూతలను చేర్చుకొని ఇంట్లో చేర్చుకొని యెహోవా మందిరంలో రాజనగర్లో ఉన్న ఆయుధాలు సమస్త ఖజానా కూడా ఏం చేశాడు? ఆయన సమస్తం కూడా చూపించాడు. అంతే, లోపలికి ఆహ్వానించి అంతా చూపించేసాడు. అంటే ఒక రాజకీయ స్నేహం అది. మరి హిజ్కియా ఏ ఉద్దేశంతో చూపించాడు ఆ మనిషి? వెంటనే యెషయా ప్రవక్త వచ్చేసి ఖండించేశాడు, నువ్వు చేసిన పని కరెక్ట్ కాదు, అది నువ్వు చేసిన పని సరి అయింది కాదు. నువ్వు ఇప్పుడు దాకా చూపించావు కదా, ఇప్పుడు నీ సంపదని నీ పుత్ర సంతను ఏం చేస్తారో తెలుసా? బబులోను దేశానికి తీసుకుని పోతారని యెషయా ప్రవక్త వచ్చేసి మాట్లాడుతుంది. రాజుల 2వ గ్రంథం 20వ అధ్యాయం చూడు ఒకసారి. రాజుల 2వ గ్రంథం 20వ అధ్యాయము 12వ వచనం. ఆ కాలమందు బబులోను రాజును బలదాను కుమారుడైన బెరోదగ్బలదాను హిజ్కియా రోగి ఉన్న సంగతి విని పత్రికలను కానుకను ఎద్దుకు పంపగా హిజ్కియా దూతలు వచ్చిన మాట విని వారిని లోపలికి రప్పించి తన నగరునందేమి రాజ్యమందేమి కలిగిన సమస్త వస్తువులను దేనిని మరుగు చేయక తన పదార్థములు గల కొట్టును వెండి బంగారములను గంధవర్గములను పరిమళ తైలమును ఆయుధశాలను తన పదార్థములనున్న సమస్తమును వారికి చూపించను. అలా ఎలా చూపిస్తావు అసలు నువ్వు? ఇప్పుడు ఆయుధాలు ఎలా చూపిస్తావు అసలుకి? నీ బలం, నీ బలహీనత శత్రువుగా అసలుకి పరాయి దేశస్తులకి ఎలా చూపిస్తావు నువ్వు? దేనిని మరుగు చేయకంట. పిమ్మట ప్రవక్తన యెషయా రాజుని హిజ్కియా యొద్దకు వచ్చి ఆ మనుషులు ఏమనిరి, నీ యొద్దకు ఎక్కడి నుండి వచ్చిరి అని అడగగా హిజ్కియా బబులోను దూరదేశం నుండి వారు వచ్చిరని చెప్పెను. నీ ఇంటిలో వారు ఏమేమి చూచినని అతను అడగగా హిజ్కియా నా పదార్థములలో దేనిని మరుగు చేయక నా ఇంట్లో ఉన్న సమస్తములను వారికి చూపించునను. అంతటా యెషయా హిజ్కియా చెప్పాను, యెహోవా సెలవిచ్చిన మాట వినము. వచ్చు దినములలో ఏమీ మిగలకుండా నీ నగరనందున్న సమస్తమును నేటి వరకు నీ పితరులు సమకూర్చి దాచిపెట్టినదంతయును బబులోను పట్టణమునకు ఎత్తుకొని పోబడి యెహోవా సెలవిచ్చుచున్నాడు. ఏం చేయబోతున్నాడు? ఇదిగో యెహోవా సెలవిచ్చేదండి తెలుసా? ఇదిగో నువ్వు ఏదైతే చూపించావో, నువ్వు దేన్ని బట్టి నువ్వు హెచ్చించుకున్నావో ఏది కూడా మిగలకుండా ఇదంతా ఏమైపోద్ది?
బబులోనుకు కొనుగోబడుద్ది. 18వ వచనంలో, మరియు నీ గర్భమందు పుట్టిన నీ పుత్ర సంతును బబులోను రాజు నగరనందు నపుంసకులుగా చేయుటకై వారు తీసుకొని పోవుదురు. మనం చేసేది మనతోనే ముగియదు, గుర్తుంచుకోండి. అలాగని తల్లిదండ్రుల పాపం పిల్లలకు అంటుంది అంటే అది ఆ సూత్రం కాదు. మనం చేసేది మనతోటే ముగియదు. ఇప్పుడు హిజ్కియా చేసిన దాన్ని బట్టి హిజ్కియా యొక్క సంతానం ఏమైపోతుంది ఇప్పుడు రా. ఈరోజు ఇప్పుడు మనం ఏం చేయబోతున్నాం కోట, మన పిల్లలకు మన రాబోయే తరానికి సంబంధము ఉంటుంది. అంతే తప్ప నీ సుఖ సౌఖ్యాలు, నీ సుఖం, నీ భోగం అది కాదు నువ్వు చూసుకోవాల్సిందే. కొంతమంది బాధ్యత లేని తండ్రులు ఉంటారు. కొంతమంది అంటే తమ సౌఖ్యం, తమ సుఖం, తమ భోగం అదే వాళ్ళ గురించే తప్ప పిల్లల గురించి ఆలోచించరు. కానీ గ్రంథ సందేశం సారాంశం మనకి ఎలా కనిపిస్తుందో తెలుసా? ప్రజెంట్ తండ్రులు ఏం చేస్తున్నారో అది భవిష్యత్తులో కుమారులకి సంబంధము ఉంటుంది. అదే అంటాడు, నీ గర్భమందు పుట్టిన నీ పుత్ర సంతును బబులోను రాజు నగరనందు నపుంసకులుగా చేయుటకి వారు తీసుకొని పోదురు. ఇప్పుడు నువ్వు చేసిన దానివల్ల నీకు మగబిడ్డలు పుట్టినా సరే వాళ్ళు ఏం చేయబడతారు? నపుంసకులుగా చేయబడతారు. నీ సంతానం వాళ్ళు జన్మను బట్టి మగబిడ్డలే వాళ్ళు, కానీ అతను చేసిన పొరపాటు వల్ల వాళ్ళు ఏం చేయబడ్డారు? నపుంసకులుగా చేయబడ్డారు. కాబట్టి మన విధేయత మన కుటుంబం మీద ప్రభావం ఉంటుంది, మన అవిధేయత మన కుటుంబం మీద ప్రభావము ఉంటుంది. అలాగని తల్లిదండ్రుల యొక్క దోషం పిల్లలకు అంటుద్దానంటే అది కాదు. ఆ సూత్రం గ్రంథం ఒప్పుకోలేదు ఎంత మాత్రం. ఆ ప్రభావం అనేది, ఆ ఇన్ఫ్లుయెన్స్ అనేది ఏం చేస్తుందో తెలుసా? ఖచ్చితంగా అది ఉంటుందిరా. కాబట్టి అతను చేసిన మొట్టమొదటి పొరపాటు తెలుసా? రాజకీయ స్నేహం. ఆ స్నేహం దేవుడు నచ్చిందా? నచ్చలేదు కాబట్టే కదా. నచ్చితే ఎందుకన్నాడు దేవుడు? దేవుడు నచ్చిందనుకో ఆ ప్రశ్నలు అడగడం, ఆ ప్రవచనం చెప్పడం యెషయా, అంతేనా? నచ్చడానికి నీకేంటి పని అసలుకి? ఆ స్నేహం నీకెందుకు అసలుకి? అంటే ఇప్పుడు అశ్షూరులు వచ్చారు కాబట్టి నెక్స్ట్ ఏదైనా రాజ్యం వచ్చేస్తే బబులోనులు ఏమైనా సహాయం చేస్తున్నాడా? అసలు వాస్తవానికి ఈ దేశానికి ఎవరి సహాయం అవసరం లేదు, అవునా కదా? ఇప్పుడు ఈ దేశం తరపున యుద్ధం చేసేది ఎవరు? ఆయనకేం పని అసలుకి? ఇప్పుడు అశ్షూరుతో ఈయన ఏమైనా యుద్ధం చేశాడా? ఈయన ఏమైనా సైనికులతో పోరాడా? అంటే ఏంటి హిజ్కియా యొక్క ప్లాన్ ఏంటి మరి? అంటే ఒకవేళ భవిష్యత్తులో ఒకవేళ మరలా ఏదైనా అశ్షూరు వచ్చేస్తే బబులోను ఏమైనా సహాయం చేస్తానా? అసలు వాస్తవానికి బబులోను ఎందుకు వచ్చింది? స్వార్థం కోసం వచ్చింది. ఎందుకంటే అశ్షూరు ప్రభుత్వం చేస్తుంది, అశ్షూరుని ఎలాగైనా సరే పడగొట్టాలి. ఇప్పుడు నేను కూటమి కావాలన్నమాట. ఒంటరిగా దాడి చేయలేడు. ఇప్పుడు ఒంటరిగా దాడి చేయలేడు కాబట్టి ఆయా రాజ్యాలు ఏం చేయలేనా? ఆయన రాజ్యాలు తన వెనకేసుకొని ఏం చేయాలంటే అశ్షూరు మీదకి వెళ్ళాలన్నమాట. కాలక్రమం అదే జరిగింది. ఈ స్నేహం అనేది దేవునికి ఎంత మాత్రం కూడా నచ్చలేదు. ఒక నిర్లక్ష్యపు సమాధానం. నెంబర్ 2, ఒక నిర్లక్ష్యపు సమాధానం. సరే, ఇప్పుడు యెషయా వచ్చి మాట చెప్పాడురా, ఏమనలేనా? పొరపాటు చేశాను, దయచేసి నా సంతానం అలా చేయమాకు, నా కుటుంబాన్ని అలా చేయమాకు, నేను తప్పు చేశాను అనాలనేదా? కానీ నేనేమన్నాడు? చదువు ఈ మాట చదువు చదివి వస్తారు 18వ అధ్యాయం. అది హిజ్కియా సమాధానం. అందుకు హిజ్కియా, నీవు తెలియజేసిన యెహోవా ఆజ్ఞ చొప్పున జరుగుట మేలే. నా దినములలో సమాధానము సత్యము కలిగిన ఎడల ఇది విధేయత స్వార్థం అసలుకి ఇదే ఏమా? ఇప్పుడు ఇది దేవుని ఆజ్ఞకు విధేయత చూపించడం అనాలా లేకుంటే స్వార్థం అనాలా? ఈ మాట ఏమంటాడా? హిజ్కియా చెప్పాడు. ఏమంటాడు? నీవు తెలియజేసిన యెహోవా ఆజ్ఞ చొప్పున జరగడం మేలే. అంటే నువ్వేం చెప్పావో జరగడం మేలే. 2, నా దినములలో సమాధానము సత్యము కలిగిన ఎడల మేలే కదా. అంటే నాకు బాగుంటే చాలిక,
నా సంతానం ఎడిపోతే అవింది అంటే ఇది దేవుని ఆజ్ఞకి విధేయత చూపిస్తున్నాడా లేకుంటే స్వార్థంతో మాట్లాడుతున్నాడా? ఇప్పుడు ఇతని దినంలో జరగదు. ఇప్పుడు ఈ ప్రవచనం ఇతని దినంలో జరుగుద్దా? జరగదు. సొత్తు అంత ఎత్తుకొని పోవటం, పిల్లల్ని నపుంసకులుగా చేయడం, తీసుకొని పోవటం అనేది ఇతని రోజుల్లో జరిగేది కాదు. ఇది ఎప్పుడు జరుగుద్ది? భవిష్యత్తులో జరుగుద్ది అది. కాబట్టి అది జరిగితే జరగనేది. కానీ ఇప్పుడు మాత్రం నాకు ఎలాగ ఉండాలి అంటే ఇప్పుడు ఆ సమాధానం మంచిదే, బాగుందా ఏమన్నా అంటే ఒక నిర్లక్ష్యపు సమాధానం లాగా ఉండాలి. అలాగే మూడోది, మనసును గర్వించాడు ఆయన. మనసును గర్వించేసాడు. గర్వం వచ్చేసింది. ఎప్పుడైతే ఆరోగ్యం కుదిరిపడదో, ఎప్పుడైతే ఐశ్వర్యం వచ్చేసిందో, ఇవన్నీ వచ్చిన తర్వాత అతని మనసులో గర్వం వచ్చేసింది. దినవృత్తాంతాలు 2వ గ్రంథం 32. దినవృత్తాంతాలు 2వ గ్రంథం 32వ అధ్యాయము 24వ వచనం చదవయా. ఆ దినములలో హిజ్కియా రోగి అయి, అది మరణదశ, మరణపు అంచులు వెళ్ళాలి వాస్తవాన్ని. అతడు యెహోవాకు మొర్రపెట్టగా ఆయన అతనికి తన చిత్తమును తెలియపరిచి అతనికి సూచన ఒకటి దయచేసాను. అయితే హిజ్కియా అదిగో మనస్సును గర్వించి తనకు చేయబడిన మేలుకు తగినట్లు ప్రవర్తింపనందున చాలు. ఇప్పుడు ఈ గర్వం రోగం తగ్గిన తర్వాతనారా దానికంటే ముందరా? ఒకటే. ఎప్పుడు గర్వం? ప్రారంభంలోనా? కాదు, అక్కడే ఉంది. 24వ వచనంలో రోగం ఉంది, మొరపెట్టాడు, సూచన దయచేశాడు. అంటే ఇది ఈ గర్వం ఎప్పుడు వచ్చింది? ఇది ఆరోగ్యం వచ్చిన తర్వాతనే. రోగానికి ముందు కాదు ఇది గర్వం. అతనికి అనారోగ్యం కలగడానికి ముందు కాదమ్మా. ఎప్పుడు వచ్చింది ఇదంటే అంత రోగం వచ్చింది, చచ్చిపోవాలి వాస్తవానికి, పూర్తిగా ఆరోగ్యం వచ్చి దేవుడు ఆయుష్కాలం ఇచ్చిన తర్వాత గర్వం వచ్చేసింది. ఇందాక చెప్పిన మాట కదా. కాబట్టి మనం కూడా వ్యాధిలో ఉన్నప్పుడు మన మనసు ఎలాగ ఉంటుంది, ఆరోగ్యం వచ్చిన తర్వాత ఎలాగ ఉంటాం కోటే మనం ఏమనుకోండి, ఇంక లేదు ఇక నుంచి ఏం చేయాలి, ఇక నుంచి నేను ఇంకా భక్తిగా బ్రతకాలి. ఎప్పుడు అనుకుంటాం అన్నమాట, ఇక నుంచి నేను నమ్మకంగా బ్రతకాలి, విజేత కలిగి బ్రతకాలి. లేచాము, మంచం నుంచి లేచాము, ఆరోగ్యం వచ్చేసింది, మరలా మన పని మనం చేసుకుంటున్నాం ఉంటుంది అది. అంటే హిజ్కియా ఏం చేస్తున్నాడో మనం కూడా ఏం చేస్తున్నాం తమ్ముడు అంటే మేలుకు తగినట్లు ప్రవర్తన కానీ వ్యక్తిత్వం కానీ ఉందా? చదువుదాం కొన్ని మాటలు. యెషయా గ్రంథం 32, క్షమించి యెషయా గ్రంథం 38 కొన్ని మాటలు చెప్పాడు. ఆరోగ్యం వచ్చిన తర్వాత కొన్ని మాటలు చెప్తుంది. యెషయా గ్రంథం నేను చదువుతాను కొన్ని వచనాలు. 38వ అధ్యాయం 9 నుంచి 15 వచనాలు చూడాలి. నేను చదువుతున్నప్పుడు చూడాలి. యోధా రాజని హిజ్కియా రోగి ఆరోగ్యం పొందిన తర్వాత అతడు రచించినది. నా దినముల మధ్యాహ్న కాలమందు నేను పాతాళ ద్వారమునకు పోవలసి వచ్చాను. మధ్యాహ్నం రోజు ఏం జరిగింది? మధ్యాహ్నంలో నేను పాతాళం దగ్గరకు పోవాల్సి వచ్చింది. నా ఆయుశేషము పోగొట్టుకొని ఉన్నాను. యెహోవాను, సజీవుల దేశమును యెహోవాను చూడకపోవుదును. మృతుల లోక నివాసినై ఇకను మనుషులను కానకపోవుదు నేను అనుకుంటుని. నా నివాసము పెరికివేయబడిను. గొర్రెల కాపరి గొడెసెవలే అది నా యొద్ద నుండి ఎత్తుకొని పోబడను. నేయువాడు తన పని చుట్టుకుంటున్నట్లు నేను నా జీవము ముగించుచున్నాను. ఆయన నన్ను బద్దె నుండి కత్తిరించుచున్నాడు. ఒక దినములోగా నీవు నన్ను సమాప్తి చేయుచున్నావు. ఉదయమగు వరకు ఓర్చుకుంటుని సింహము ఎముకలను విరుచున్నట్లు నొప్పి చేత నా ఎముకలన్నీ విరవబడిను. ఒక దినములోగా నీవు నన్ను సమాప్తి చేయుదువు. మంగళ కత్తి పెట్టవలెను, ఓదె కొరుకు వలె నేను కిచకిచలాడి తిని గువ్వ వలె మూలిగి తిని. ఎలాగున్నాడు ఆ రోగంలో? ఆ మరణకరమైన రోగాలు ఆ మనిషి ఎలాగున్నాడురా? మంగళ కత్తి పెట్టవలే, ఓదె కొరుకు వలె
కిచకిచలాడితే గువ్వవలే మూలికి తిని ఉన్నత స్థలము తట్టు చూచి నా కన్నులు క్షీణించును, నాకు శ్రమ కలిగిను. యెహోవా నా కొరకు కోటబడి ఉండును. నేనేమందును? ఆయన నాకు మాట ఇచ్చెను, ఆయనే నెరవేర్చు. మాట ఇచ్చాడు కదా 15 సంవత్సరాలు ఆశిస్తానని. నాకు కలిగిన వ్యాకులమును బట్టి, ఆ చివరి మాట గమనించడం ఒకసారి, నాకు కలిగిన వ్యాకులమును బట్టి నా సంవత్సరములన్నీ నేను మెల్లగా నడుచుకుందును. ఇక నుంచి నేను ఏం చేస్తాను? ఇక నుంచి నా సంవత్సరాలన్నీ కూడా మెల్లగా నడుచుకుంటాను. లేదేది అంటే మనసును గర్వించేశాడు. ఎప్పుడైతే ఐశ్వర్యం వచ్చిందో తేడా వచ్చేసింది మనుషులు. అంటే ఒక్కొక్కసారి సమృద్ధి కూడా పతనానికి కారణమైద్దామా? చరిత్రలో భౌగోళికంగా జరిగింది, గ్రంథ చరిత్రలో జరిగింది. అంటే ఒకసారి సమృద్ధి కూడా ఏమైపోద్ది? మనిషి యొక్క పతనానికి కారణమైద్ది. అది హిజ్కియాని చూస్తున్నాం మనం. ఐశ్వర్యం, ఘనత, అభివృద్ధి కూడా మనల్ని పొరపాట్లు చేసేలా చేస్తుంది ఒకసారి. అందుకే ఒక ఆయన సామెతల గ్రంథంలో ఆగూరా ఎవరొక ఆయన అంటాడు, పేదరికాన్ని ఐశ్వర్యాన్ని నాకు దయచేయమకండి. ఎందుకంటే ఐశ్వర్యం వచ్చేసి యెహోవా ఎవడంటానేమో. అంటే సమృద్ధి పతనానికి కారణం అయిపోద్దేమో. ఎందుకంటే ఉన్నారు గ్రంథంలో అనేక మంది అలా గర్వించేసి దేవుడు అంటే చివరికి అతన్ని విడిచిపెట్టేశాడంటే. అంటే విడిచిపెట్టినట్టే అతని హృదయంలో తెలుసుకుందామని అలా వదిలేసిందంట. ఇంకొక మాట చదువుదాం, నేను ముగించేస్తాను. దినవృత్తాంతాలు 2వ గ్రంథంలోకి వచ్చాడు 29 నుంచి చదువుతాను. మరియు దేవుడు అతనికి అతి విస్తారమైన కలిమి దయచేసినందున పట్టణములను, విస్తారమైన గొర్రె మందలను, పశువుల మందలను అతడు సంపాదించాడు. ఈ హిజ్కియా గీహోను కాలముకు ఎగువన కట్టవేయించి దావీదు పట్టణపు పడమటి వైపునకు దాన్ని తెప్పించింది. హిజ్కియా తాను పూనుకున్న సర్వ ప్రయత్నములందు వృద్ధి పొంది అతని దేశము ఆశ్చర్యంగా వృద్ధినందుడిని గూర్చి విచారించి తెలుసుకున్నట్టుకే బబులోను అధిపతులు అతని యొద్దకు పంపిన రాయబారుల విషయం అతని శోధించి అతని హృదయంలోని ఉద్దేశం అంతే తెలుసుకున్న వాళ్ళని దేవుడు అతన్ని విడిచిపెట్టను. దేవుడు అడ్డగించాలి ఆ విషయంలో. ఆపల దేవుడు హిజ్కియాని ఆపలేదు. దేవుడు హిజ్కియా చేస్తున్న పనిని ఆపల. ఎందుకు? హిజ్కియా హృదయంలో ఏముందో తెలుసుకుందాం. దేవుడు హిజ్కియాని వదిలిపెట్టేసి. ఒకవేళ మనం పడి తిరిగి లేచామనుకోరా, ఇంకెక్కువగా విధేయత, ఇంకెక్కువగా తగ్గింపు, ఇంకెక్కువగా భక్తి అనేది చాలా అవసరం. నిలబెట్టింది ఎందుకు నిన్ను? లేపింది ఎందుకు నిన్ను? అంటే మరలా అలా బ్రతకడానికి లేపాడా? మరలా ఏమా ఉపద్రవం నుంచి కాపాడాడు. అసలు ప్రాణం పోవాలి వాస్తవానికి. హిజ్కియా చావాలి కదా వాస్తవానికి. మధ్యాహ్న కాలం ముందు పాతాళపు ద్వారం దగ్గరికి వెళ్ళాల్సి వచ్చింది నేను. అంటే ఇప్పుడు చావాల్సిన వ్యక్తి ఏమైపోయాడు? బ్రతికాడు. లేదా ఒకసారి మన జీవితంలో అది జరుగుద్ది. ఒకసారి ప్రమాదాల దగ్గరికి వెళ్ళిపోతాం మనం కూడా. అయినా సరే అద్భుతంగా ఏం చేస్తున్నారు? ఒకసారి తప్పించబడతాం. అంటే ఎందుకు తప్పించాడు? ఎందుకు తప్పించాడు? ఎందుకు బ్రతికించాడు ఆయన మరలా? నీ వలన ఇది అవసరం ఉంది దానికి, ఇంకా లేదా మార్చుకుంటా, ఇంకా ఎక్కువగా భక్తి కలిగి బ్రతుకుతానే ఉద్దేశంతో. ఎక్కువగా భయభక్తులు కలగం. ఎప్పుడైతే మనం తిరిగి లేచామో మరి ఎక్కువగా భయభక్తులు కలగం. చివరి ఒక మాట చదివి ముగించేస్తాను. సమూయేలు రాసిన మొదటి గ్రంథం 12వ అధ్యాయం. మేలుకు తగినట్లుగా ప్రవర్తించడం అంటే ఏంటన్నా అని ఒకవేళ అడిగారు అనుకో, ఎక్కువ భయభక్తులు చూపించాలన్నమాట. అంటే ఉపద్రవం, ఈ సమస్య రాకముందు ఉన్న భక్తి కంటే తిరిగి లేచిన తర్వాత ఇంకెక్కువగా భక్తిని, విధేయతని చూపించాల్సిన అవసరం ఉంటుంది. 12:24 మొదటి సమూయేలు గ్రంథం 12:24. ఆయన, నేను చదువుతాను, ఆయన
మీ కొరకు ఇన్ని గొప్ప కార్యములు చేసెను, అది మీరు తలంచుకొని ఏం చేయాలంట? ఆయన మీకోసం ఎన్ని గొప్ప కార్యాలు చేశాడో అది మీరు తలంచుకొని ఏం చేయాలి? మీరు యెహోవా యందు భయభక్తులు కలిగి, నెంబర్ 2 నిష్కపటులై, నెంబర్ 3 పూర్ణ హృదయముతో ఆయనను సేవించుట ఆవశ్యకము. ఒక్కసారి దేవుడు మీకు ఏం చేశాడో ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి. అవి జ్ఞాపకం చేసుకొని, 1 యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండండి, 2 నిష్కపటంగా బ్రతకండి, 3 పూర్ణ హృదయంతో ఏం చేయాలరా? ఇక హృదయపూర్వకంగా సేవ చేయాలరా? అంతకు ముందులాగే ఉంటారా? శ్రమ కలగక మునుపోలా అంతకుముందు శ్రమ కలగక మునుపు ఎలాగున్నామో శ్రమలో నుంచి లేచిన తర్వాత కూడా అలానే ఉంటే శాంతి. అంటే ఆ మేలుని మనం మర్చిపోకుండా, ఆయన మన జీవితంలో ఎన్ని చేశాడో వాటిని తలంచుకుంటూ మరి ఎక్కువగా భయభక్తులు కలిగి విధేయత కలిగి జీవించాల్సిన అవసరత ఉంటుంది. నేను ముగించేస్తున్నాను. బోర్డు గెలిచిన ఒకసారి. ఈరోజు మనం నేర్చుకున్న అంశం ఏంటంటే మేలుకు తగినట్లు ప్రవర్తిస్తున్నారు. దేవుడు మేలు చేసేవాడు. దేవుడు ఎవరికి మేలు చేశారంటే అందరికీ మేలు చేస్తాడు. నిర్దిష్టంగా నొక్కి చెబుతూ యెహోవా మంచివాడికి మేలు చేయము, యథార్థ హృదయులకు మేలు చేయము. మంచి వాళ్ళకి, యథార్థంగా బ్రతికే వాళ్ళకి మేలు చేస్తాడు. అలాగే దేవుని యొక్క ప్రజలకైతే ఎల్లప్పుడూ ఆయన ఏం చేస్తాడు? మేలు కలుగుటకే సమస్తం కూడా సమకూడి జరిగిస్తాడు. దేవుడు చేసిన మేలులు ఏంటి చూసాం మనము. ఆ మేలుకు తగినట్లు ప్రవర్తింపని హిజ్కియా. ఎందుకు హిజ్కియా పట్ల దేవుడు మేలు చేశాడో చేయలేదా? చేశాడు. రాజ్యాన్ని కాపాడాడు. దేవుడు అతనికి తోడుగా ఉండి వర్ధన చేశాడు. అలాగే మరణకరమైన రోగంలో ఉంటే సమాధి అంచుల దగ్గరికి వెళితే మరలా 15 సంవత్సరాల ఆయుష్ నుంచి ఆరోగ్యాన్ని దేవుడు ఇచ్చేశాడు. మరి తర్వాత ఏం చేశాడు ఆయన? ఇదిగో స్నేహం మారింది, రాజకీయ స్నేహం వచ్చేసింది. అలాగే నిర్లక్ష్యంగా సమాధానం చెప్తున్నాడు కదా, ఒక నిర్లక్ష్యం సమాధానం కనిపిస్తుంది. అలాగే మనసును ఏం చేశారంటే ఆయన? ఈ గర్వం అంతకుముందు వచ్చిన గర్వం కాదు, ఈ గర్వం ఆయుష్ వచ్చిన తర్వాత, ఆరోగ్యం వచ్చిన తర్వాత వచ్చిన గర్వం ఈ గర్వం. ఆశ్చర్య వేసి ఒకసారి చూస్తే అంతకుముందు ఎట్లుండండి ఆ మనిషి, అసలు చూడండి ఎట్లా మాట్లాడుతున్నాడు ఆయన. అంటాం కదా మనం కూడా, చావాల్సినాడండి ఆ మనిషి. ఏమో దేవుడు కాపాడండి, కానీ ఇప్పుడు ఎలా ఉన్నాడు అసలు చూడండి ఆ మనిషి. ఆ మాటలు ఏం మార్పు రాలేదండి ఆయనలో అని సహజంగా లోకంలో కొంతమంది మనుషుల గురించి చెప్పారు. పిల్లల గురించి ఇన్ని తనుందని వీడికి బుద్ధి రాదంటాం చూడండి. పిల్లలు కూడా అంటాం కదా మనం. ఆయన కూడా ఎన్నిసార్లు కొట్టినా సరే ఏ రాదు, బుద్ధి రాదు మనకి. యథారాజా తథా ప్రజ అన్నట్లు అంతకుముందు ఎలాగున్నామో అంతే. అంటే మారాలి మనం. అంటే తగినట్లు ప్రవర్తించడం ఏంటంటే చివరిలో మాట్లాడినమాట ఎక్కువ భయభక్తులు కలిగి హృదయపూర్వకంగా ఆయన్ని మరి ఎక్కువగా సేవ చేస్తూ విశ్వాసంతో బ్రతకాల్సిన అవసరత ఉంటుంది. ఆ రూపంలో ముందుకెళ్తూ దేవుని యొక్క ఇష్టమైన ప్రజలుగా బ్రతకాల్సిందిగా ప్రేమపూర్వకంగా వేడుకుంటూ ముగిస్తున్నారు. మీ అందరికీ